హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎగ్జామ్ బాగా చదువుతున్నారని అనుకుంటున్నా. సో బేసిక్గా అందరు చాలామంది టెక్స్ట్ చేస్తున్నారు కదా, సార్ ఎగ్జామ్ దగ్గర వస్తుంది, టెన్షన్ వస్తుంది, ఏం చేయాలి, చదివింది వస్తుందా రాదా, ఇంతకు మనం చదువుతుంది వర్తా కాదా, ఎగ్జామ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందో, ఎగ్జామ్లో అసలు క్వశ్చన్స్ క్లియర్ చేస్తామో లేదో, ఒకవేళ పేపర్ ఈజీ వస్తే 100 నుంచి 120 దాకా కట్ ఆఫ్ పోతుందేమో, లేదా 100 టచ్ అవుతుందేమో, 80 టచ్ అవుతుందేమో, 90 టచ్ అవుతా ఏంటి, ఇవన్నీ చాలా టెన్షన్స్ అనేది, అంటే చాలా డైలమాలో స్టూడెంట్స్ అయితే ఉన్నారు. నేను ఫస్ట్ అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్పా. కట్ ఆఫ్ ఈవెన్ జనరల్ కేటగిరీ మెన్కి కూడా 75కు మించి ఉండదు. పేపర్ ఎంత ఈజీగా వచ్చినా జస్ట్ ఒక, మీరు జోక్ అనుకోకపోతే నేను ఒక చిన్న సీరియస్ ఇష్యూ చెప్తానండి. ఇప్పుడు నేను పేపర్లో మీకు తెలిసినయే 150 క్వశ్చన్స్ ఇస్తా, మీరు 150/150 ఎవడైనా తెచ్చుకోగలరా? ఇంపాసిబుల్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో పేపర్ ఎంత ఈజీగా ఉన్నా కట్ ఆఫ్స్ అనేవి చాలా లో ఉంటాయి. ఎందుకో తెలుసా? మనం పేపర్ సాల్వ్ చేయలేక కాదండి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండేది. కట్ ఆఫ్ తక్కువ అందుకని ఉంటుంది, మనం ఆ ప్యానిక్లో వచ్చిన ఈజీ క్వశ్చన్స్ని సిల్లీ మిస్టేక్స్తో తప్పు చేసి వస్తాం. సో నేను చెప్పేది ఒకటేనండి, ప్యానిక్ అవ్వద్దు. నాకు తెలిసిన చాలా ఫ్రెండ్స్ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు, ఎలా ఉంటుంది సార్, ఏంటి అంటే నాకు చాలా టెన్షన్లో ఉన్నాను, ఏంటి బాబు మీకే కాదు అందరికీ అదే ప్యానిక్నెస్ ఉంటుంది, అందరూ అదే అంతలాగే టెన్షన్ పడతారు. నేను చెప్పేది ఒకటే, మీరు ఇప్పటి వరకు ఏవైతే చదివారో అదే చదవండి. మీరు జీకే మొత్తం చదవలేదా, వదిలేసేయండి, లైట్, ఏం కాదు, చదివిన వరకు రివైజ్ చేసుకోండి. లేదు మీరు ఇంకేమన్నా యాడ్ ఆన్స్ చేసుకుందాం అనుకుంటున్నారా, మీకు ఓపిక ఉండి మీరు పేషెంట్గా ఉండి ఇంకా మేము రిసీవ్ చేసుకోగలమంటే రిసీవ్ చేసుకునే దానికి చూడండి. లేదా ప్లీజ్ దయచేసి ఏం చదవాల్సిన అవసరం లేదు, లైట్, చదివినంత వరకు చదివారు, ఇంకో 4 days ఉన్నాయి మ్యాక్సిమం, హార్డ్గా ఒక 7 days ఉంది, మ్యాక్సిమం 12 to 13 hours పెట్టగలిగితే పెట్టండి పర్ డే. లాస్ట్ 2 days మాత్రం ఫ్రీగా ఉండండి, చదవద్దు ఎక్కువ. ఎందుకు చెప్తున్నానంటే కట్ ఆఫ్స్ అనేది మీరు చాలా మళ్ళీ బాధపడతారు ఎగ్జామ్ నుంచి బయట వచ్చాక. అరే కట్ ఆఫ్ ఇంత తక్కువ పోయింది కదా, మనం అనవసరంగా టెన్షన్ తీసుకున్నామే. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అండి, కట్ ఆఫ్ ఎవడు ప్రిడిక్ట్ చేయలేడు. కానీ నేను ఎలా ప్రిడిక్ట్ చేసి మీకు చెప్తున్నాను, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటారా? జనరల్ పర్స్పెషన్ అండి. ఇప్పుడు మీకు బాగా వచ్చిన కాన్సెప్ట్స్ పెట్టేసారండి ఫస్ట్, దాని తర్వాత ఇంకేమన్నా చేయాలనుకుంటే అలా ఇలా ఆప్షన్ ఎలిమినేషన్లో మీరు పెట్టండి. సో పెట్టినంత వరకు చాలు, హంగామా వద్దు. ఫస్ట్ అయితే బిల్కుల్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా కాన్సెప్ట్స్ అంటారా, ఏవి ఇంపార్టెంట్ ఏంటంటారా, జస్ట్ మీరు అకార్డింగ్లీ చదువుకో ఉంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్టిల్ ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయంటే బాగా చూడండి. ఫస్ట్ ఆడిచ్చేది సింప్లిఫికేషన్స్ ఇచ్చేస్తాడండి, ఫస్ట్ ఒక 1-2 సింప్లిఫికేషన్స్ ఉంటాయి, అవి మీరు చేయగలిగినే ఉంటాయి. రేంజర్ ఎగ్జామ్లో ఎక్కువ అంటే పెద్ద కష్టపడే అంత క్వశ్చన్ పేపర్ ఏమి ఇవ్వడు. ఈవెన్ మీరు సబ్ ఇన్స్పెక్టర్ పేపర్స్ కూడా చూసుంటారు, సేమ్ అలానే ఉంటాయి పేపర్లో. సేమ్ అలానే ఆల్జీబ్రా ఎవడైనా స్ట్రాంగ్ ఉంటే ఆల్జీబ్రా ప్రిఫర్ చేయండి. ఆల్జీబ్రా లేదంటే లైట్ తీసుకోండి, అసలు ఆ ఇష్యూయే కాదు. పాలినామియల్స్ చూసుకోండి, అలానే ట్రిగ్నోమెట్రీ చూసుకోండి, జామెట్రీ చూసుకోండి, మెన్సురేషన్ చూసుకోండి, స్టాటిస్టిక్స్ చూసుకోండి. ఆల్జీబ్రా రాదా, లైట్ తీసుకోండి, అవసరం లేదు. చదివినంత వరకు మ్యాథ్స్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ఒకవేళ మ్యాథ్స్ అయిపోయింది, ఫారెస్ట్రీలో ఏం చదవాలి, మీకు నేను మొదటి నుంచి చెప్తానే వస్తున్నా. ఫారెస్ట్రీ మీరు ఎంత చదివినా ఏం చేసినా స్కోర్ అనేది అవుట్ ఆఫ్ 75-50 మార్క్స్ కన్నా మ్యాక్సిమం పెట్టడం ఇంపాసిబుల్ అండి. అంటే నెగిటివ్లు అన్నీ పోగా మీకు తెలిసిన 50 క్వశ్చన్స్ వచ్చాయా, బెస్ట్, గో విత్ దట్. ఇంకంతకన్నా పెట్టాలనుకున్నారా, ఓకే యూ క్యాన్, బట్ 20 క్వశ్చన్స్ అనేవి కష్టంగానే ఉంటాయి. 55 క్వశ్చన్స్ మటుకు లిబరల్గా ఉంటాయి, సరేనా? సో మీరు ఎక్కువ ప్యానిక్ అవ్వద్దు. ఫస్ట్ ఆ 40-30 మార్క్స్ ఈజీగా ఎలా గెయిన్ చేయాలో అలా పెట్టేయండి. దాని తర్వాత ఒక 40 పెట్టారా సేఫ్, మిగిలిందంతా మ్యాథ్స్కి జీకే పెట్టండి, నష్టం లేదు. ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, ప్యానిక్ అవ్వద్దండి. నెక్స్ట్ ఇంకా కాన్సెప్ట్ వైజ్గా ఏది చూసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుంటున్నారా, ఒకవేళ మీరు బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఎవరికైనా ఉంటే ప్లాంట్ సైన్సెస్ చూసుకోండి, దీని మీద చాలా ఇంపార్టెంట్ అనేది క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా బయోడైవర్సిటీ, కన్జర్వేషన్, అవి ఈజీగానే ఉంటాయి. మీకు సింపుల్ డెఫినేషన్స్ ఇస్తారండి, బయోడైవర్సిటీ టర్మ్ ఎవరు చేశారు, లైక్ నేషనల్ లోకల్ బాడీస్లో అదే ఇయర్ బయోడైవర్సిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఆ లోకల్ బాడీస్ ఎలా, బయో మేనేజ్మెంట్ కమిటీస్ అంటే ఏంటి, అవి ఏం రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తాయి కదా, ఇలా జస్ట్ అవి. దాని తర్వాత ఆల్ఫా బీటా డైవర్సిటీస్ గురించి అడుగుతాడు, హౌ ఇట్ వేరీస్ అని అడుగుతాడు. దాని తర్వాత సాయిల్ సైన్సెస్ అండి, సింపుల్గా ఇస్తాడు సాయిల్ సైన్స్, లైక్ ఏది ఇండియాలో ఎక్కువ ఉంది, ఇలా సింపుల్ లైక్ పెడాన్ అంటే ఏంటి, బేసిక్ టర్మినాలజీ అండి, వాటి మీద వస్తుంది. దాని తర్వాత వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే మీకు తెలిసిందే, కొన్ని
బేసిక్ పాయింట్స్ ఉంటాయి వాటర్ షెడ్ మేనేజ్మెంట్స్ గురించి, వాటిలో చూసుకోండి. సాయిల్ ఎరోషన్, వాటర్ ఎరోషన్ కూడా చూసుకోండి. ఇంకా దాని తర్వాత సిల్వికల్చర్ అండి, ఇది బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత అగ్రో ఫారెస్ట్రీ. స్టాటిక్ పోర్షన్ ఏదైనా వస్తుందంటే ఎగ్జాంపుల్ అది ఇదే. సో కొద్దిగా ఇక్కడ మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ రివిజన్ లాగా చూసుకోండి, ఎక్కువ ప్యానిక్ అవ్వద్దు. దాని తర్వాత పేపర్ 2 అయితే ఎకో సిస్టమ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి కదా. ప్రొటెక్షన్ నుంచి ఎప్పుడు కొద్దిగా కష్టంగానే ఇస్తాడు, అంటే కొద్దిగా ట్రిక్కీగా ఇస్తాడు. కష్టం అని చెప్పలేను, కానీ ఇప్పుడు ఏం చెప్తాడంటే ఫైర్ అనేది దేనికి ఉపయోగం, ఫైర్ అనేది దేనికి ఉపయోగం అంటే వాట్ ప్రాస్పెక్టివ్ ఆప్షన్ ఎలిమినేషన్లో మీరు కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా కేర్ఫుల్గా చదివి పెట్టండి. అలాంటి క్వశ్చన్లు నాకు తెలిసి మీరు ఎగ్జామ్ లాస్ట్లో పెడితే బెటర్ అండి. కొద్దిగా బాగా ప్రశాంతంగా ఆలోచించి పెట్టాల్సిన క్వశ్చన్స్. సో రెస్టింగ్ ప్రొటెక్షన్ అంటే మామూలుగా ఇప్పుడు కొన్ని డిసీజెస్ పేర్లు ఇచ్చేసి ఏది కారణం అంటే ఎంటమాలజీలో మీరు ఈజీగా చేస్తారు, కానీ ఎంటమాలజీలో తెలిసినవి డైరెక్ట్గా 1-2 ఇచ్చి మిగిలిన తెలియనికుండా ఇండైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దాన్ని కొద్దిగా ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఫారెస్ట్ యూటిలైజేషన్ డైరెక్ట్ కాన్సెప్ట్, ఎన్టీఎఫ్పీలు అవి బాగా చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్టీఎఫ్పీ రీసెంట్గా ఉన్నాయి అప్లోడ్స్, అవి చూసుకోండి. దాని తర్వాత యానిమల్ మేనేజ్మెంట్ అండి, డెంటిషన్ ఆ టాపిక్ చూసుకోండి. న్యూట్రిషన్ టాపిక్ చూసుకోండి. బర్డ్ పార్ట్స్ గురించి చూసుకోండి, మ్యాక్సిమం ఎనఫ్. దాని తర్వాత డిసీజెస్ వస్తాయి కదా, డిసీజెస్ చూసుకోండి. హ్యూమన్ డిసీజెస్, బోత్ యానిమల్ డిసీజెస్ చూసుకోండి. పాయిజనస్, నాన్ పాయిజనస్ స్నేక్స్ చూసుకోండి. సో అంతే అండి. దాని తర్వాత యాక్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత మెన్సురేషన్ ఉంది, ఎన్విరాన్మెంట్ సర్వే. సో సింపులే, మీరు ఎక్కువ ప్యానిక్ అవ్వద్దు. దాని తర్వాత చాలామంది అడుగుతున్నారు ఏపీ వాల్ట్ యాక్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే, మన ఏపీకి సంబంధించిన ఫారెస్ట్ యాక్ట్ ఎక్కడ దొరుకుతుంది అన్నారు. ఇది అమైన్మెంట్ ఇక్కడ ఇచ్చింది 2004. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వెబ్సైట్లో అన్నీ దొరుకుతున్నాయి, లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ టేక్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. చాలామందికి ఇది కూడా డౌట్ ఉంది, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం, రేషియో అనేది 1:12 తీస్తున్నారంట, 10 తీస్తున్నారంట. అవన్నీ సెకండరీ అండి, మీరు అవన్నీ ఆలోచించద్దు. ఎగ్జామ్ రాయండి, ఆల్ ద బెస్ట్, అందరూ బాగా రాస్తారు, అలానే రాయండి. రాసిన తర్వాత వచ్చి కింద కమెంట్ చేయండి ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ జోనర్. ఇంకొక చిన్న డౌట్ అడుగుదాం అనుకున్నా, ఈ వీడియో ఎలా రీచ్ అవుతుందో, ఎక్కడ ఏ జోన్ వాళ్ళు చూస్తున్నారో తెలియడానికి ప్లీజ్ మీరు ఒక 2 seconds కేటాయించి మీరు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఒకసారి ప్యాటర్న్ చూసుకుందాం, ఇది మెయిన్స్ది. సో ఇవన్నీ తర్వాత చూసుకుందాం. సో హోప్ఫుల్లీ మీరు అందరూ బాగా చదువుతున్నారు అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.